అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే మంచిగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో మీషో నుంచి కొన్ని కొరియర్స్ అయితే వచ్చాయి. ఒక 2 వాటినైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇంకా ఈ వీడియోలోనే ఎండింగ్‌లో 3 రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఒకే రోజు తీసిన వీడియో మాత్రం కాదు. అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉండే టాపిక్స్ అయితే తీశాను. ఇంకా ఒక షార్ట్ వీడియోకి ఒకరు కామెంట్ పెట్టారు. ఆ కామెంట్‌కి సంబంధించి కూడా కొంచెం మాట్లాడతాను. ముందుగా అయితే ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఈరోజు ఇంటి పనులు మా శ్రీవారి మీద రుద్దకుండా నేను ఎలా బాధ్యతగా ఇంటి ఇల్లాలిగా నా ఇంటి పనులు ఎలా చేసుకుంటాను, ఒక మధ్యతరగతి ఇల్లాలిగా ఎప్పుడు లేస్తాను, ఎప్పుడు వంట కంప్లీట్ చేసుకుంటాను అనే విషయం మీద మాట్లాడుతూ ఉంటాను. ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా, నేను శారీస్ మీదకి అండ్ ఇంకా డ్రెస్ మీద తీసుకుందామని తీసుకున్నాను. ఇంకా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ 4:30 నుంచి 4:30 మధ్యలో లేస్తాను. ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా, వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అంటే నేను ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను చెప్పాను కదా, అందువల్ల మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను మాట్లాడుతూ ఉంటాను. మనము ఉదయం లేచిన దాన్ని బట్టే మన డే అనేది బద్ధకంగా కాకుండా కొంచెం క్రేజీగా అండ్ యాక్టివ్గా ఉంటుంది. నేను డైలీ అలారం పెట్టుకుంటాను. అలారం పెట్టుకోకపోయినా నాకు మెలకు వచ్చేస్తుంది, ఎందుకంటే రోజు లేస్తాం కాబట్టి రోజు నేను లేస్తాను కాబట్టి. ఇంకా నేను ఎప్పుడు పడుకుంటాను నైట్ అంటే 9:30 నుంచి 10 మధ్యలో పడుకుంటాను. ఇక మార్నింగ్ 4 నుంచి 4:30 మధ్యలో లేస్తాను, కంపల్సరీ లేస్తాను నేను. ఇంకా బాబు లేవకముందే ఇంటి పని వంట పని చేసేసుకుంటాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసి నేను ముందుగా రైస్ నానబెడతాను. తర్వాత కూరగాయలు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, కట్ చేసుకొని పెట్టుకుంటాను ఒకరోజు ముందు నైటే. అయితే ఇక్కడ బియ్యం బస్తా ఓపెన్ చేస్తున్నాను కదా, నేను ఇది యూట్యూబ్లో చూసి ఓపెన్ చేశాను. కాకపోతే వాళ్ళు చేసినట్టుగా నాకు రాలేదు. ఫైనల్గా నేను ఎలా చేస్తానో అలాగే చేశాను. ఇది చూస్తూ ఉండండి మీరు. ఇంకా నేను అప్పటికప్పుడు కూరగాయలు కట్ చేయను, డిసైడ్ అవుతాను అనమాట. ఒకరోజు ముందు నైటే డిసైడ్ అవుతాను. సండే అయితే హాలిడే కదా, మండే ఏం కర్రీ చేయాలి, ఎలా వర్క్ స్టార్ట్ చేయాలని ముందే అనుకుంటాను. పప్పు చేయాలనుకోండి, పచ్చిమిర్చి టమాటో కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా పప్పు మనం కుక్కర్లో చేస్తాం కదా, కుక్కర్ ఎక్కడ ఉందని వెతుక్కొని కుక్కరు, దాని మీద మూత అవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను. నేను చాలా వీడియోస్లో మీకు చూపించాను కానీ ఎప్పుడు ఇంత డీటెయిల్గా చెప్పలేదు, సరే ప్రిపేర్డ్గా మాట్లాడుతున్నా. ఒకవేళ ఎగ్ కర్రీ అనుకోండి, టమాటో ఎగ్స్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా 4కి 4:30కి అట్లా వేస్తాను కాబట్టి బ్రష్ కూడా వంట చేస్తూనే బ్రష్ చేసేస్తాను, అంటే 5:30 లోపే. ఒకవైపు కుక్కర్లో రైస్ పెడతాను, గ్యాస్ మీద టీ పెట్టుకుంటూ, అంటే టీ డికాషన్ పెట్టుకుంటూ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా సింక్లో అయితే గిన్నెలు ఏమి ఉండవు, నేను నైటే తోమేసుకొని పెట్టుకుంటాను కాబట్టి. ఇది రెండో కొరియర్. నేను పాపకి 3 నెలలప్పుడే వచ్చాను మా వారి దగ్గరికి, బాబుకి 3 నెలలప్పుడే వచ్చాను కాబట్టి నాకు అనుభవం అయింది. అనుభవమైన విషయాలు ఒక చిన్న వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది పాపకి నేను ఆర్డర్ పెట్టాను వాచ్. ఇది కొంచెం డ్యామేజ్ వచ్చింది, మళ్ళీ నేను రిటర్న్ పెట్టేసాను కూడా. ఇంకా వచ్చేసి టీ డికాషన్ పెట్టేసి అది దించేసుకున్నాక బ్రష్ చేసుకుంటాను. నేను నైటే ఇల్లు తుడుచుకొని పడుకుంటాను. మార్నింగ్ అంత మెస్సీగా ఏమి ఉండదు. కాకపోతే మనం ముఖం కడుక్కొని ఇంకా ఇల్లు ఊడ్చుకున్నాకే మనము వంట స్టార్ట్ చేయాలని ఒక చిన్న నమ్మకం ఉంది నాకు. అందువల్ల మళ్ళీ కిచెన్ మాత్రం ఊడుస్తా. నేను ఎర్లీ మార్నింగ్ వీడియోస్ చాలా పెట్టాను, చాలా వీడియోస్లో చూపించాను, కానీ నా మతిమరుపు వల్ల ఎక్కడ క్లారిటీ చెప్పలేకపోయినా. ఇంకా 6:20 వరకు నాకు వంట కంప్లీట్ అవుతూ ఉంటుంది. పాపని 6:30కి లేపుతాను. ఒక్కొక్కసారి తనకు ఒక పెయిన్ చూడమంటే 6:45, 6:55 అలా అవుతుంది. ఇక 7 లోపు తను బ్రష్ చేసుకుంటుంది. ఎప్పుడో ఒకసారి ఈ మధ్యలో బాబు లేస్తాడు, ఒక్కోసారి ఏమో లేవాడు, మంచిగా పడుకుంటాడు. ఇది పాప వెళ్ళాక అనమాట. నాది డైలీ 4 నుంచి, అంటే ఉదయం 4 నుంచి 8 వరకు ఫుల్ బిజీగా ఉంటా. వంట పని, పాపని రెడీ చేయటము, తినిపించడము, పాలు వస్తే టీ పెట్టడం, మళ్ళీ బాబుకి పాలు పెట్టడము, వాడికి తాపించడము, వీటితో 8 వరకు బిజీగా ఉంటా. మళ్ళీ 8కి పాప వెళ్ళిపోతుంది కదా, తర్వాత మళ్ళీ వాడికి ఫుడ్ పెట్టి వాడు తినిపించి పడుకోబెట్టి, అంటే 8:30 నుంచి 9 వరకు బాబుకి ఇక నిద్ర టైం అనమాట. వాడు పడుకున్నాక నేను తింటాను 9 to 9:30. ఇక నేను తినేసాక ఇక నాకు పని అయితే ఏమి ఉండదండి. ఇంకా ఇంటి పని, వంట పని అయితే ఏమి ఉండదు. ఏమైనా ఎక్స్ట్రా పనులు ఇలాంటి మిరపకాయలు ఆరపోయటం, లేదా దోశలకు నానబెట్టడం, ఇడ్లీకి నానబెట్టడం, గారెలకు నానబెట్టడం, ఇలాంటి పనులు చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి. ఇంకా ఆ పనులు చేసుకుంటూ ఈ వీడియో ఎడిటింగ్, షూటింగ్ అలాంటివి చేసుకుంటూ ఉంటా. షార్ట్ వీడియోస్కి వాయిస్ ఓవర్ చేయడము. ఇంకా ఒకవేళ పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉండి వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటే నాలాగా లేస్తాం, అది చాలా టైం సేవ్ అవుతుంది వాళ్ళకి. ఏదైనా నేర్చుకోవచ్చు, మగ్గం వర్క్ లేకపోతే మిషన్ కుట్టడం నేర్చుకోవడము, ఏదన్నా ఒకటి పని నేర్చుకుంటే అది ఎప్పటికీ పనికొస్తది కదా. నేను ప్రతిరోజు 3 షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. 3 డేస్‌కి ఒకసారి, 4 డేస్‌కి ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంటే దాని అర్థము నేను 4 గంటలకు లేచి ఇంటి వంట పని చేసుకోవడం వల్లనే. మా వారి హెల్ప్ కూడా నేను తీసుకోను, తను చెయ్యడు.
ఇంకా మనం ఎంత ఎర్లీగా లేచినా కూడా పని అయినా కూడా ఇంటి పని వంట పని అయిపోయినా కూడా చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇక బాబు పడుకుంటాడని చెప్పినా కదా, వాడు పడుకొని లేచాక అయితే వాడికి ఫుడ్ పెట్టడము, స్నానం చేయించడము, మళ్ళీ నేను తినటము, నేను స్నానం చేయడం ఉంటుంది. అంటే 12:30, 1 మధ్యలో. ఇంకా సమ్మర్లో అయితే ఈవినింగ్ చేస్తాం కానీ ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి మధ్యాహ్నం చేస్తాను నేను. ఇంకా 12:30 నుంచి 1:30 వరకు ఒక 2 సీరియల్స్ వస్తాయి. అవి చూస్తూ లంచ్ చేస్తాము. బాబుకు లంచ్ పెడుతూ నేను లంచ్ చేస్తూ ఉంటా. నా డైలీ రొటీన్ అయితే రోజు ఒకేలాగా ఉంటుందని చెప్పలేను. కాకపోతే ఒక పని అటో ఇటో వెనకబడుతుంది అంతే. మా ఇంటి పక్కన ఉన్న పెద్దవాళ్ళు 6:30కి 7కి అలా లేస్తారు. నేను వాళ్ళకంటే ముందు లేస్తాను కదా, వాళ్ళతో పనులు నాకు సమానంగా అయిపోతాయి అనమాట. ఒక పని చేయడం, బాబుని ఎత్తుకోవడం, ఇంకో పని చేయడం, మళ్ళీ బాబుని ఎత్తుకోవడం ఇదే సరిపోతుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉండరు కదా, నేను బాబునే కాబట్టి ఇద్దరమే ఉంటాం కాబట్టి వాడు కూడా బోరింగ్గా ఫీల్ అవుతాడు. వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీతో ఆడుకుంటాడు, అక్క ఉంటే అక్కతో ఆడుకుంటాడు. ఇంకా మా వారు 8:30 నుంచి 9 మధ్యలో అయితే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్తారు. పాప అయితే 8కి వెళ్ళిపోద్ది కాబట్టి ఇక వాడు చాలా బోరింగ్గా ఫీల్ అయ్యి నా ఎమ్మటే తిరుగుతూ ఉంటాడు. అందుకే నేను ముందుగానే అన్ని ప్లానింగ్ చేసుకొని పెట్టుకుంటాను. అందుకే 4కి లేవటము, మళ్ళీ ఈవినింగ్ వరకు 2:30కే స్టార్ట్ చేస్తాను. అంటే బియ్యం నానబెట్టుకోవడం, టీ పెట్టుకొని రెడీగా ఉంచుకోవటము, మళ్ళీ బాబుకి ఏమైనా స్నాక్స్, పాలు వాడికి తాపించడము, నేను టీ తాగటం, గిన్నెలు తోముకోవటము, మళ్ళీ రేపటి కూరగాయల కోసం ముందుగానే ఏం ప్లాన్ చేసుకోవాలని ముందుగానే ఆలోచించడము. నేను ఆల్రెడీ ఈ టమాటో పచ్చడి ఇప్పుడు ఇంతకుముందు షేర్ చేసినవి నేను షార్ట్ వీడియో షేర్ చేశాను. ఇంకా నేను బట్టలు మార్నింగ్ ఉతకను, ఆఫ్టర్నూన్ బాబుని చూసుకుంటూనే ఉతుకుతాను. వాడిని ఆడిపిస్తూ నేను బట్టలు ఉతికేస్తాను. వాడు పడుకున్నాకే ఖాళీగా ఉన్నప్పుడు నేను వీడియో ఎడిటింగ్, షూటింగ్ ఆ వాయిస్ అవుట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా వాడు పడుకున్నాడంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఇలాంటి అంటే వీడియోకి సంబంధించి వాయిస్ ఓవర్ చేసుకోవడానికి ముందుగా అంటే ఒక నోట్స్ మీద రాసుకుంటాను చెప్పాను కదా, టైటిల్స్ వాటికి సంబంధించి రాసుకుంటూ ఉంటాను. ఎప్పుడు చూసినా నాకు యూట్యూబ్ మీదనే ఉంటుందబ్బా. మీరు చిన్న సపోర్ట్ చేస్తే ఒక మంచి లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమంది రీచ్ అవుతుంది. నా వీడియోస్ ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్, పిల్లల గురించే ఉంటాయి అన్నమాట. అంటే మేము ఎలా ఉంటాం ఇంట్లో, మా వారు పెద్దవాళ్ళ హెల్ప్ లేకోకుండా ఒక్కదాన్ని ఎలా పనులు చేసుకుంటాను, ఈ వీడియో షూటింగ్, ఎడిటింగ్ ఇవన్నీ ఎలా చేసుకుంటాను, నేను ఎప్పుడు లేస్తాను, ఎప్పుడు నా పని అయిపోద్ది అనేది ఈ వీడియోకి సంబంధించి ఉంటుంది. అలాగే నా వీడియోస్ చూడండి కూడా అలాగే ఉంటాయి. ఈ వీడియో ఎడిటింగ్ కూడా కొంచెం కొత్తగా ట్రై చేశాను, ఎప్పుడు ఒకటే విధంగా వద్దు అని. ఇంకా టమాటా పచ్చడి చేయబోతున్నాను. టమాటా మీద ఉన్న తొక్క ఉంటుంది కదా, తీసేస్తున్నాను నేను. మీరు సపోర్ట్ చేస్తే ఇలాగే లైక్స్ మాత్రం పెరగట్లేదు, వ్యూస్ కూడా పెరగట్లేదు, అలాగే ఉంటున్నాయి, పడిపోతున్నాయి. అసలు ఒక 30 మెంబర్స్ చూస్తున్నారు కదా, 30 మెంబర్స్ లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు వాళ్ళకి చూసే అవకాశం కల్పించమని చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా, మళ్ళీ చెప్తూనే ఉంటా, రిక్వెస్ట్ చేస్తున్నాను అబ్బా. ఇంకా ముందు మంచి వీడియోస్ తీయడానికి నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది మీరు ఒక లైక్ చేయడం వల్ల. డైలీ నేను 2 or 3 షార్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఎందుకు అంటే వాచ్ టైం వ్యూస్ పడిపోకుండా కాపాడుతున్న వాటిని. ఎందుకంటే డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టలేకపోతున్నా కదా, ఎందుకంటే వ్యూస్ తక్కువగా ఉండటం వల్ల పెట్టినా వేస్ట్ అనిపిస్తుంది. అందువల్ల మీరు చూస్తేనే నేను పెట్టగలను, మీరు చూడకపోతే ఎట్లా పెడతా చెప్పండి. నేను ఒకరి కామెంట్ గురించి మాట్లాడతా అని చెప్పాను కదా, వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ చూస్తే మీకే చెప్తున్నా సిస్టర్. నేను ఆ కామెంట్ ఫుల్గా చదివేలోపు మళ్ళీ అది రిమూవ్ అయింది. మా పూజ గదిలో సమ్మక్క సారక్క వాళ్ళు దేవుళ్ళు ఉంటారు. వాళ్ళ చిత్రపటాల ముందు నేను 2 దీపపు కుందులు, 2 ఒత్తులు పెట్టేసి దీపం పెడతా. ఇంకా మా కులదైవం వచ్చేసి వీరబ్రహ్మం గారు. ఆ స్వామివారి ముందు 2 కుందులు పెట్టి 2 ఒత్తులు పెట్టి దీపం పెడతా. మళ్ళీ మాకు తులసమ్మ ముందుగా ఇంటి ముందు, తులసమ్మ ముందు కూడా ఒక కుందు పెట్టి ఒక దీపం పెడతా, అంటే ఒక ఒత్తు పెట్టి పెడతాను. అందువల్ల నేను 5 అని చెప్పాను ఆ షార్ట్ వీడియోలో, వాళ్ళకి వేరే విధంగా కన్వే అయిందనుకుంటా. అది నేను వేరే షార్ట్ వీడియోలో చెప్పాను. ఆ సిస్టర్ వేరే షార్ట్ వీడియో చూడలేదేమో, అదే చూసింది కావచ్చు. నేను అంటే తన కామెంట్ నేను నెగిటివ్గా తీసుకోవట్లేదు, నాకు పాజిటివ్గానే తీసుకున్నా. కాకపోతే ఒక్క కామెంట్ అని చేశారు, వాళ్ళకి రిప్లై ఇవ్వాలని నేను అనుకున్నాను. అందుకే ఈ వీడియోలో రిప్లై ఇస్తున్నా. థ్యాంక్స్ ఫర్ కామెంట్ సిస్టర్. ఇలాగే నా వీడియోస్లో ఏమైనా నెగిటివ్ లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటా. మీరు చేసిన కామెంట్ నేనేమి ఫీల్ అవ్వట్లేదు, అలా నెగిటివ్ అని చెప్పట్లేదు. కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామనేది ఈ వీడియోలో చెప్తున్నా. నాకు ఇంకా మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి. మీరు ఇలాగే సపోర్ట్ చేశారంటే ఇందులో కూడా అప్పుడప్పుడు క్రాఫ్ట్స్ కూడా యాడ్ చేస్తా. అసలు చేతనవ్వట్లేదు, ఎందుకంటే ఇంటి వంట పని చేసుకోవడం, వీడియోస్ అప్లోడ్ చేయడము, ఎడిటింగ్, వాయిస్ ఇదే సరిపోతుంది. మళ్ళీ మా వారు వస్తే తను చూసుకోవడం, లేట్ నైట్ పడుకోవటము, ఎర్లీ మార్నింగ్ లేవటము ఇదే సరిపోతుంది. అందువల్లనే నేను క్రాఫ్ట్ చేయడానికి టైం కుదరట్లే. బాబు కనుక స్కూల్కి వెళ్తే కానీ అప్పుడు నాకు టైం కుదురుతుంది అట. నేనైతే ఇంకా పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకుని, మా వారి హెల్ప్ తీసుకుని, మా వారు ఉన్నా అతను ఎప్పుడు వస్తారో ఎప్పుడు లేస్తారో తనకే తెలీదు. లేట్ నైట్ వస్తాడు, ఎర్లీ మార్నింగ్ పోతాడు, లేట్ నైట్ వస్తాడు, లేట్గా మార్నింగ్ వెళ్తే బయటకు వెళ్ళిపోతారు. ఒక్క హెల్ప్ కూడా తను అడగను. అందువల్ల నాకు కొద్దిగా ఓపిక, సహనం అయితే ఉండాలి ఖచ్చితంగా.
మా వారు 4కే ఎందుకు లేసావు 5:30 6కి లేవచ్చులే పడుకో అని చెప్పేసి అంటారు. నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు కదబ్బా అందుకే నేను ఇలా లేస్తా అని చెప్తే మరి ఒక మాట అయినా నేను లేసి చేస్తాలే ఏదో ఒకటి చేస్తాలే అని చెప్పొచ్చు కదా అనరబ్బా. పాప ఒక్కతే ఉన్నప్పుడు కొంచెం గిన్నెలు తోమడం అలాంటివి చేసేవారు. కూరగాయలు కట్ చేసి ఇచ్చేవారు. ఇప్పుడు అది కూడా చేయట్లేదు. ఎందుకంటే తను కూడా కొంచెం హెల్త్ పరంగా డిస్టర్బ్ అయ్యాడనమాట. అందువల్ల నేను ఫోర్స్ చేయట్లేదు. నేనైతే అనుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పటినుంచో నేను ఈ విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అందువల్లనే ఈరోజు ఈ వీడియోలో మొత్తం ఫుల్ క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నా. ఓకేనబ్బా! మరి ఈ వీడియో అయితే అయిపోతుంది. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ఒక లైక్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూస్తున్నా కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నా. తక్కువ లైక్స్ తక్కువ వ్యూస్ అయితే యాడ్ అవుతున్నాయి నాకు. ఇప్పుడు మళ్ళీ పాప కోసం వెళ్ళాలి వాయిస్ ఓవర్ చేశాక. బాబు పడుకున్నాడు. నేను మళ్ళీ మరో మంచి వీడియోతో కలుస్తానండి మిమ్మల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.